రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 7వ వచనము. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మందిరమును గురించి భక్తుడు వివరిస్తాడు. యెహోవా మందిరానికి వెళ్దాము అని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను. కాబట్టి యెరూషలేము అనగా మందిరము అనేది ఎంతో ప్రాముఖ్యమైనది, దానిలో ఉంటే మనకు క్షేమము కలుగుతుంది అని చెప్తున్నాడు. అంటే విశ్వాసిగా మందిరంలో నీవు కట్టబడినప్పుడు, సంఘముతో నీవు కట్టబడినప్పుడు ఆ మందిరం యొక్క ప్రాకారములలో నీకు నెమ్మది కలుగుతుందంట. మందిరం ఆవరణంలో నీవు ప్రవేశించినప్పుడు, ఆ లోపల ప్రవేశించి నీవు ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నప్పుడు నీ మనస్సుకు శాంతి అనేది లభిస్తుంది, నీకు నెమ్మది కలిగిన హృదయం అనేది కలుగుతుంది. మరి దీనిని మనము కూడా అనుభవపూర్వకంగా తెలుసుకునే ఉండి ఉంటాము. ఎందుకంటే అద్భుతమైన రీతిగా, ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా మనకు ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా మందిరం లోపల ప్రవేశించగానే ఒక రకమైనటువంటి మనశ్శాంతి మనకు లభిస్తుంది. అందుకే మందిరంలో సమయాన్ని గడపటానికి ఇష్టపడతాం. ఆ మందిరంలో ప్రవేశించిన తర్వాత మనకు తెలియని ధైర్యం అనేది కలుగుతుంది. ఆ ధైర్యంతో మనం చక్కగా ఆ యొక్క బాధలన్నీ, శ్రమలన్నీ ఆ క్షణంలో మర్చిపోతాం. మరలా మందిరంలోంచి బయటకు వచ్చి ఆ లోకంలోనికి వచ్చినప్పుడు మరలా ఆ బాధలు, కష్టాల ద్వారా మరలా కలవరం చెందటం అనేది మనము చూస్తూ ఉంటాం. అయితే మందిరంలో ఉన్నంతసేపు కూడా ఒక తెలియని ప్రశాంతత, ఒక ఆదరణ మనకు లభిస్తుంది. అంటే మందిరం యొక్క ప్రాకారములలో ఏముంటుందంట? నెమ్మది కలుగుతుంది. అలాగే నీ నగరులలో క్షేమముండునుగాక. మందిరం ఉండేటువంటి నగరమా, పట్టణమా, గ్రామమా ఏదైనా సరే దానిలో నెమ్మది, సమాధానము, క్షేమము అనేవి కలుగుతాయి. కాబట్టి మందిరము ఉండుట అనేది ఎంతో ప్రాముఖ్యము. మందిరము అనగా దేవుని యొక్క సంఘము కూడుకోవటానికి ఉండేటువంటి ఒక ప్రదేశము. కాబట్టి అక్కడ జనులందరూ కూడా కూడుకొని దేవుని నామాన్ని ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యకు దిగి వస్తాడు. అందుకే మందిరంలో నివసించుట అనేది ఎల్లప్పుడూ కూడా ప్రాముఖ్యమే, మనిషికి ఆశీర్వాదకరమే. అందుకే దావీదు అంటాడు కదా, ఎక్కడ నీవు నన్ను త్రోసివేసినా సరే, నీ మందిరపు గుమ్మము ద్వారం వద్దనైనా సరే మరి నన్ను కూర్చోవటానికి అవకాశం ఇవ్వు. అంటే అక్కడ నుంచి వచ్చే ఆశీర్వాదం అంత గొప్పది అని భక్తుడు తెలుసుకున్నాడు. మందిరంలో సమృద్ధి ఉంటుంది, మందిరంలో ఆశీర్వాదం ఉంటుంది, మందిరంలో ఆరోగ్యం ఉంటుంది, స్వస్థత కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ధైర్యము పుడుతుంది. కాబట్టి మందిరములోనికి నీవు ప్రవేశించి మందిరంలో నివసించుట, సమాజంతో కూడుకొనుట, సంఘముతో కూడుకొనుట, కలిసి దేవుణ్ణి ఆరాధించుట, స్తుతించుట, వాక్యాన్ని ధ్యానించుట, మొర్రపెట్టుట, ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ మనకు ఆశీర్వాదకరములే. మనల్ని ఇంకొక స్థాయికి అవి తీసుకువెళ్ళేవే. అందుకే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యము. సంఘముతో నీ యొక్క సహవాసము నీ యొక్క పరిస్థితులను మార్చివేస్తుంది, నీ అలవాట్లను మార్చివేస్తుంది, నీ ప్రవర్తనను మార్చివేస్తుంది. దాని ద్వారా నీవు నీతి, పరిశుద్ధ కలిగినటువంటి ప్రవర్తనలోనికి మార్చబడతావు. అందుకే మందిరంలోనికి వచ్చినప్పుడు నీవేదైనా చెడ్డ ఆలోచన, తలంపు చేయాలంటే భయపడతావు. అదే లోకంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా అలాంటి ఆలోచనలు, తలంపులు వచ్చినా సరే చక్కగా నీవు వాటికి అప్పగించుకుంటూనే ఉంటావు. అయితే మందిరంలో అలాంటివి చేయాలంటే తెలియని భయము నిన్ను ఆవరిస్తుంది. ఎందుకంటే ఆ మందిరంలో నీవు పాపము చేయటానికి నీ మనస్సాక్షి అంగీకరించడు. తప్పుడు మార్గంలో నీవు పయనించటానికి అంగీకరించదు నీ మనస్సాక్షి. కాబట్టి మందిరములో మనము నివసించుట, మందిరంలో మనం ప్రవేశించుట, సహవాసముతో సంఘములో మనము కూడుకొనుట, ఇవన్నీ కూడా మనకు మేలు కలుగజేసేవే. మనకు నెమ్మది కలగాలన్నా, మనకు క్షేమము కలగాలన్నా మనమందరము కూడా ఆ మందిరం యొక్క సమృద్ధి చేత తృప్తి పరచబడాలి. నువ్వు వ్యక్తిగతంగా చేసుకో, మంచిదే. సంఘముగా చేసుకుంటే ఇంకా మంచిది. అందుకే సంఘంతో కనీసం వారంకు ఒక్కసారైనా ఆ సహవాసం అనేది మనం ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈ రీతిగా దేవుడి యొద్ద నుంచి వచ్చే గొప్ప ఆశీర్వాదములు అనేక రకాలుగా మనకు లభిస్తాయి. ఏ ఒక్కదాన్ని విడిచిపెట్టుకోవద్దు. మనకు వీలైనంత, మనకు సాధ్యమైనంత ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి దేవుడు ఇలాగ ఏర్పాటు చేసిన వాటిని మనం అనుసరిద్దాము. గొప్ప మేలులు మనం పొందుకుందాము. ప్రార్థించుకుందాం.
కృపా సత్య సంపూర్ణుడైన ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకము జాలి కలిగినటువంటి గొప్ప దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు. ఇప్పటి వరకు నీ రెక్కల నీడన భద్రపరిచి ఆశీర్వదించావు. ఇదిగో మరి ఒక నూతన దినమును మా జీవితాలలో మీరు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. అవును తండ్రి, నీ మందిరం యొక్క ప్రాముఖ్యత, నీ సంఘముతో సహవాసం యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పవి, దొడ్డవి. కాబట్టి వాటి నుంచి వచ్చే సమృద్ధి గల మేలులు మేము పొందుకునేటట్లు ఆ సంఘముతో సహవాసము, నీ మందిరములో మేము ప్రవేశించి సమయాన్ని గడుపుట, ఇవన్నీ కూడా మేము చేయునట్లు మా అందరికీ కూడా కృపను అనుగ్రహించండి. తగిన జ్ఞానమునివ్వండి. నీ వాక్యముల ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న విధానమును బట్టి నీకే వందనములు. అవి మాలో నిజమైనటువంటి మార్పులను తీసుకొని వచ్చి మమ్మల్ని శుద్ధీకరించి నీతి పరిశుద్ధత కలిగినటువంటి నీ మార్గములలో ఎల్లప్పుడూ మేము నడుచుకోగలగటానికి అవి మాకు ఉపయోగపడేటట్లు మీరే కృప చూపించి నడిపించి ఆశీర్వదించండి. ఈ దినమంతట్లో కాపాడి నీ యొక్క ఆత్మశక్తితో నింపవలసిందిగా నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.